బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఎవరైనా ఇంకా హృదయాలని సమర్పించుకోకుంటే దయచేసి ఇప్పుడే హృదయాలను సమర్పించుకోండి. రక్షణ తీసుకుంటే పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసినటువంటి అనేక కృపవార్తలు కలిగినటువంటి ఈ గ్రంథంలో నుంచి దేవుడు నేడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఆమోసు గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 15వ వచనం. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశము నుండి వారి యొక్క పెరికి వేయబడనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, దేవుడు నాటినటువంటి చెట్లు ఎప్పుడు కూడా అవి పెరికి వేయబడదు అని తెలుస్తుంది. మనుషులు మొక్కలు నాటుతారు, చిన్న చిన్న చెట్లు. ఆ మొక్కలు నాటినప్పుడు సడన్గా తుఫాను వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోతున్నప్పుడు అవన్నీ కూడా ఈజీగా కొట్టుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ వరదలు ఆ నీళ్ళల్లో నానిపోయి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి కదండి వర్షం వచ్చినప్పుడు. కానీ అవి మనుషులు నాటినవి కాబట్టి అవి స్థిరం కాదు, నిలకడ లేదు వాటికి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు నాటినటువంటి చెట్లు వారి దేశమందు నేను వారిని నాటుదును. దేవుడు నాటాడంటే ఒకసారి గాలివాన వచ్చినా, తుఫాన్ వచ్చినా అవన్నీ కూడా కదల్చబడవు అన్నమాట. గాలికి ఊగులాడొచ్చాము కానీ అవన్నీ కూడా ఏమి కూడా కాకుండా అవి స్థిరంగా ఉంటాయి. దేవుడు నాటినటువంటి దేశంలో మీరు చూడండి, నేను వారి దేశం ముందు నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో వారు ఇంకా పెరికి వేయబడరు. చూడండి, వాటి దేవుడు నాటినటువంటి వారిని పెరికి వేయడానికి ఎవరికీ సాధ్యం కాదండి. ఎస్, దేవుడు నాటినటువంటి వారిని పెరికి వేయడానికి అది అసాధ్యం ఎవరికో అయినా కూడా. దేవుడు నాటినటువంటి దాన్ని అది ఈజీగా అది నిలబడదు, వెళ్ళిపోతుంది అనమాట. ఎస్, మనుషులు నాటింది అయితే వరదలకు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నాటింది అయితే ఖచ్చితంగా వరదలు వచ్చినా, వంగిళ్ళు వచ్చినా, తుఫాన్ వచ్చినా కూడా అది ఏమి కాదు. అది దేవుడు నాటినటువంటి కుటుంబాలు స్థిరంగా ఉంటాయి ఈరోజు. ఎస్, దేవుడు నీ పిల్లల్ని నాటినాడంటే వాళ్ళు స్థిరంగా ఉంటారు, విశ్వాసం స్థిరంగా ఉంటారు, బలంగా ఉంటారు, అన్ని విధాలుగా వాళ్ళ అభివృద్ధి కలుగుతుందన్నమాట. అభివృద్ధి పొందుతారు పిల్లలు. దేవుడు నీ కుటుంబాన్ని నాటినాడంటే నీ దేశంలో ఖచ్చితంగా అది ఎన్నటికి పెరికి వేయబడదు. దుష్టుడికి అధికారం లేదు, దుష్టుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే నువ్వు దేవుడు నీ కుటుంబాన్ని నాటినాడు కాబట్టి ఆయన నాటినటువంటి కుటుంబం స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, కరోనాలు వచ్చినా, దేవుడు నాటినటువంటి కుటుంబం కాబట్టి ఆయన నాటితే పెరికి వేయబడదు. ఎన్నడూ అది పెరికి వేయబడదు అంటున్నాడు దేవుడు. ఎవరి వల్ల కాదు అది, ఇంకా అది అసాధ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, అది ఇంకా దేవుడు నాటింది కాబట్టి ఎవరి వలన కాదు అది పెరికి వేయడానికి. అది స్థిరంగా ఉంటుంది, స్టాండర్డ్గా. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు నాటినంటే వాళ్ళు స్థిరంగా ఉంటారు. ప్రార్థన చేయండి, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ఎస్, ఆయన చేతులెత్తి దేవుని సన్నిధిలో, ప్రభా నా బిడ్డలు నాటండి, నా కుటుంబాన్ని నాటండి ప్రభా, మీరు నాటితే ఎవరు పెరికి వేయలేరని ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం మీద ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన కుటుంబాన్ని దేవుడు నాటుతాడు. ఏమి చూడండి, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనంలో, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నేను ఆదుకొనును, నీతిమంతుని ఎన్నడూ ఆయన కదలనీయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులను ఎన్నడూ వాళ్ళు కదల్చకూడదని చెప్తుంది దేవుని లేఖనాలు. ఎస్, నీతిమంతుల్ని దేవుడు నాటుతాడు కాబట్టి, ఆయన నాటిన కుటుంబాలు కాబట్టి అది ఇవన్నీ కూడా కదల్చబడదన్నమాట. తుఫాన్లో, వరదలు, వంగిలు వచ్చినా కదల్చబడదు. ఎస్, దానియేలు దేవుడు నాటినాడు కాబట్టి దానియేలుకి చూడండి, ఆయనకి ఇచ్చినటువంటి పనిలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు అన్నమాట. ఆయనకి ఇచ్చినటువంటి వర్క్ అంతట్లో కూడా నమ్మకంగా చేసేవాడు, అన్యాయస్తుడు కాదు, అక్రమం చేసేవాడు కాదు, దొంగతనం చేసేవాడు కాదు. ఆయనకి ఇచ్చినటువంటి దానిలో నమ్మకస్తుడుగా వర్కులంతా కూడా ఆయన ఆ రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిలో నమ్మకంగా ఉండేవాడు, ఆఫీసులో నమ్మకంగా ఉండేవాడు దానియేలు. కానీ కొందరు అసూయపరులు అక్కడ
అతన్ని ఏదో ఒక మరి ఆ సమస్యలో అతన్ని చిక్కించాలని, పనిలో నుంచి తీసివేయాలని, జాబులో నుంచి ఎన్నో పన్నంగాలు పన్నారు. అయినా వారి వల్ల కాలేదు. ఎందుకంటే అది దేవుడు నాటినటువంటి కుటుంబం కాబట్టి, అది దేవుడు నాటినటువంటి ధాన్యాన్ని దేవుడు నాటాడు కాబట్టి వాళ్ళ వల్ల పెరిగిపోయడానికి, కదల్చడానికి వాళ్ళ వల్ల కాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీరా ఆఖరికి ఏదో ఒక చూడండి ఒక సృష్టించి ఒక న్యాయం సృష్టించినారు. ఆ ఊరిలో సృష్టించి ఆ ధాన్యాలను తీసుకొని సింహబోన్లో పడేసినారు. సింహబోన్లో వేసినప్పుడు చూడండి అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు, స్థిరంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతన్ని నాటాడు కాబట్టి అతన్ని ఏం చేయలేకపోయినాయి. ఎన్ని సమస్యలు కూడా సింహబోన్లో వేసినారు. కడసికి ఆఖరగా సింహాలు దానియేలు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అవి ప్రార్థనలో ఆమెనంటుగా కూర్చొని నమస్కారం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నీకు నమస్కారం చేయాల్సిందే, కానీ దేవుడు నీ కుటుంబాన్ని నాటాలని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని కుటుంబంలో నువ్వు నాటపడాలని ప్రార్థన చేసినప్పుడు ఈరోజు చూడండి దేవుడు ఆ దేశం ముందు ఈరోజు నిన్ను నాటుతున్నాడు కాబట్టి నీ ఉద్యోగంలో నిన్ను నాటుతున్నాడు దేవుడు, వ్యాపారంలో నిన్ను నాటుతున్నాడు దేవుడు. వ్యాపారం నాటాలని ప్రార్థన చేయండి, ఉద్యోగంలో దేవుడు నాటాలని ప్రార్థన చేయండి. నీ బిడ్డల్ని నీ కుటుంబం స్థిరంగా ఉండాలని, కాలేజీలలో దేవుడు నాటపడాలని ప్రజలకు మరి అందరం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎస్, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు నాటిన కుటుంబానికి ఏ కదల్చబడదో, హల్లెలూయా, స్థిరముగా ఉంటుంది అనమాట. ఎస్, ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని నాటినంటే ఇంక ఎవరి తరం కాదు అది. ఒక్కసారి దేవుడు ఆకాశవాకలు తెరిచాడంటే మూయటానికి ఎవరి తరం కాదు అది. ఆయన మూసినాడంటే ఇంకెవరి తరం తెరవడానికి ఎవరి తరం కాదు అది ఇంకా. కాబట్టి దేవుడు ఈరోజు మన కుటుంబాలని దేవుడు నాటునుగాక, మన పిల్లల్ని దేవుడి సన్నిధిలో నాటునుగాక. విశ్వాసంలో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నావు. ఇది కాల సమయంలో ప్రభా మమ్మల్ని ఎంతో ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నేను ఆ దేశం ముందు వారిని నాటుదును, వారిని ఎన్నడూ ఎవరు కూడా పెరికివేయబడరు అని సెలవు ఇచ్చిన తండ్రి. మీ లేఖనాలు ప్రభావ నిజముగా నువ్వు నాటిన కుటుంబం, నువ్వు నాటిన పిల్లలు స్థిరంగా ఉంటారు ప్రభా. అది ఎన్నడూ పెరికివేయబడదని సెలవుస్తున్నాయి. మనుషులు నాటిన మొక్కలు పెరికి మరి తుఫాను వచ్చిందంటే కొట్టుకుని వరదకి అవి ఊడిపోతాయి నాయన. ఆయా వానలో వరదలో వాగుల్లో వెళ్ళిపోతాయి. కానీ నువ్వు నాటిన కుటుంబాలు స్థిరంగా ఉంటాయి. ఎన్ని వరదలు వచ్చినా, వంగిళ్ళు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కదల్చబడదని సెలవుస్తున్నాయి మీ లేఖనాలు ప్రభావ. నిజంగా ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించమని, ఉద్యోగం తెచ్చేయండి. ఆయా వివాహం కాని వారికి వివాహ సంబంధం సమకూర్చండి. గర్భాలు లేని వారికి గర్భాలను తెచ్చండి. అయా ఎస్, గర్భిణీ స్త్రీలను ముట్టి సుఖప్రసవాన్ని అనుగ్రహించండి ప్రభా. రోడ్డు ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని నేను తప్పించి కాపాడండి. ఎంతోమంది యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు అయ్యా. ప్రతి ఒక్కరిని యాక్సిడెంట్ కలిగి దురాత్మ చేస్తున్నాడు, బంధిస్తున్నాం తండ్రి. ప్రభా కుటుంబాలు సమాధానం తెచ్చింది, ఐక్యత తెచ్చింది. భార్య భర్త మధ్యలో, అత్తగొడల మధ్యలో సమాధానం కలుగును కాగతండి. హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైనటువంటి రోగాన్ని మీ గాయపడినస్తాలతో ముట్టి మీరు పొందిన గాయాల స్వస్థని గురించి ఆయన క్షేమం తెచ్చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, దేశాన్ని కాపాడండి, మన రాష్ట్రాన్ని కాపాడండి. అయా సంఘాన్ని, సేవకులు అందరినీ కూడా దీవించండి, బ్లెస్ చేయండి, సమాధానంతో నింపండి ప్రభా. సంఘంలో నాయన ప్రతి ఒక్కరికి ఐక్యత తెచ్చమని ప్రార్థిస్తున్నాం. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.